ఏపీలో దేశంలోనూ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వస్తుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. సోమవారం సైడిగాం పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని అన్నారు. పేపర్లు తప్పించి వాస్తవంగా అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. 5 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అని గమనించేదాన్ని రావడం జరిగింది. నాకు ఒక అలవాటు ఇది. చాలా దగ్గరకు చైనాలో కూడా వెళ్ళొచ్చాను. చైనాకి వెళ్ళినప్పుడు ఆ బీజింగ్ అవన్నీ చూడలేదు. అక్కడికి వెళ్ళాను. లేబర్ ఇళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళ వంటగది ఎలా ఉంది, బెడ్రూమ్ ఎలా ఉంది, వాళ్ళకి ఎన్ని బ్రష్లు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని పేస్ట్ ఇంట్లో ఉన్నాయి, ఇవన్నీ పోయి చూసి వచ్చాను. మరి ఈరోజు మన గ్రామంలో సైరిగాంలో ఎస్సీల ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం ఒకవైపు అంబేద్కర్ గారు రాసినటువంటి అన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఇంట్లో 200 రూపాయలు కూడా లేదు. ఎవరింట్లో 200 మించి 200 రూపాయల కాగితాలు కనపడుతున్నాయి, 2 నాణ్యాలు కనపడుతున్నాయి. దాదాపుగా మార్పు అవసరం, తప్పనిసరిగా మార్పు రాబోతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో చాలా మందికి తెలీదు, ఊహించలేకపోతున్నారు. భారతదేశ రాజకీయాల్లో గొప్ప పెనుమార్పులు రాబోతున్నాయి. 3 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్నటువంటి దళితులు దేశ రాజకీయాలని శాసించబోతున్నారు. దేశంలో ఉన్నటువంటి దళితులు, మళ్ళా నేను నొక్కి చెప్తున్నాను, దేశంలో ఉన్నటువంటి దళితులు భారతదేశ రాజకీయాలని శాసించబోతున్నారు. ఇది వాస్తవం. పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 46 ఆర్టికల్ ఉన్నా కూడా వచ్చేది 0. ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇటు ఈ గ్రామంలో 200 రూపాయలు మించి ఎవరి దగ్గర లేవు ఈరోజు. ఇది ఆర్థిక పరిస్థితి, దళితుల ఆర్థిక పరిస్థితి. దీన్ని మెరుగు కావాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. చాలా మందికి తెలీదు, కొంతమందికే తెలుసు. భారతదేశంలో ఒక 3-4 మాత్రమే తెలుసు. నేను చెప్తున్నాను, దళితులు దేశ రాజకీయాల్ని శాసించబోతున్నారు, దళితులు ముందుకు వెళ్ళబోతున్నారని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. 5 సార్లు ఎంపీగా పనిచేశారు, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కేంద్రంలో మీరు సమీక్షలు పెడుతున్నారు. దీని వెనక రాజకీయంగా ఏమైనా? ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నా వయసు 19 ఏళ్ల వయసులో కూడా విద్యార్థిగా, మెడికల్ విద్యార్థిగా ఉంటూ హరిజన్ హాస్టళ్ళకి, హరిజన్ కాలనీలకి వెళ్ళే అలవాటు నాకు. ఆ రోజు ఎలా పోతున్నాను, ఈ రోజు కూడా వెళ్తున్నాను. కాబట్టి ఇదేం కొత్త ఏం కాదు. నాకు వెళ్తుంటాను, గమనిస్తుంటాను. నేను ఒకటి మాత్రం మీకు తెలియని రహస్యాన్ని చెప్తున్నాను. భారతదేశ రాజకీయాలను దళితులు శాసించబోతున్నారు. రాజకీయం సరే, ఒక నిమిషము. ఇక్కడ ఉన్న దళితులు కొన్ని సమస్యలు లేవనెత్తారు, మీ దృష్టికి తెచ్చారు. భూ సమస్యలు అవని, ఆపరేషన్. దీనిపై మీ కార్యాచరణ? కొంతమంది ఉద్యోగాలు అడిగారు. నేను అంటున్నది భూ సమస్యలు, ఏవో పట్టాలు తీసుకున్నారు ఇక్కడ, భూస్వాములు సమ్ XYZ ఏదో పెద్ద పేర్లు చెప్పారు. దానిపై మీ పోరాటం చేస్తారా, లేక దీనిపై మీ కార్యాచరణ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మారిపోతున్నాయి. తమిళనాడు లాంటి రాజకీయం రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. 2 ప్రాంతీయ పార్టీలు ఆడ కొట్లాడి ప్రతి ఓటుకు 1000 రూపాయలు ఇచ్చారు. ఇద్దరు విఫలమయ్యారు. ఏమి ఇవ్వకుండా దండం పెట్టిన ఆయన ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనే విజయ్. అటువంటి రాజకీయ మార్పులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రాజకీయాలకు అనుగుణంగా ఈ మన ప్రాంతాన్ని కూడా, శ్రీకాకుళం జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధికి తీసుకొస్తాం. ఇక్కడ సమస్యలు చెప్పారు కదా, ఏమైనా దానిపై నేను ఆలోచిస్తాను. మన మే 19వ తారీఖు తిరుపతి దేవస్థానం పైన మీరు ఆ కార్మికుల పైన, వాళ్ళపైన కొన్ని సమస్యలు లేవనెత్తారు. అలాంటి టైంలో ఈ గ్రామాన్ని ఎంచుకోవడం యొక్క ఇక్కడ సీఈఓగా చేయడం ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి ఏమైనా రాజకీయం ఏం లేదా? నాకు 10 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది ఎక్కడ శ్రీకాకుళంలో. నాకు కొంచెం టైం దొరికింది.
ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకునే ఆలోచన. మొన్న నేను 3 రోజుల నాడు ఖాళీగా ఉన్న ఒక హ్యాండ్లూమ్ కాలనీకి వెళ్ళాను, పద్మశాలీలు కాలనీకి వెళ్ళాను. అక్కడ విషయాలు గమనించాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పద్మశాలీలకు మేము ఎగుమతులు ఏర్పాటు చేసేవాళ్ళం పట్టు చీరలకి. ఇప్పుడు రావటం లేదు. వాళ్ళు అడిగారు. ఆ సమస్యలపైన నేను వెంటనే విదేశాంగ శాఖ సంబంధించిన స్నేహితులతో మాట్లాడాను. వాళ్ళకి మేలు చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఇది ఎంచుకోవడానికి కారణం ఏమీ లేదు, నాకు టైం దొరికింది. నేను రేపు నారావారిపల్లికి వెళ్తున్నా, ఆ ఎస్సీ కాలనీకి రేపు సాయంకాలం. ఎల్లుండి ఇంకో రాబోయే 2-3 రోజుల్లో కుప్పానికి వెళ్తున్నా. ఖాళీగా ఉండటం లేదు, తిరుగుతున్నా. అవసరం. ఈరోజు రాజకీయ శూన్యత ఉంది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా. తమిళనాడులో 2 ప్రాంతీయ పార్టీలు పోయి ఒక పార్టీ కొద్దొచ్చిందన్నారు. మరి ఇక్కడ ఉన్న 2 ప్రాంతీయ పార్టీలని ఏమైనా మించి కాంగ్రెస్ ఏమైనా రాష్ట్రంలో 29 ఎలక్షన్కి సిద్ధమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సిద్ధం కాదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సిద్ధం కాదు. ఖచ్చితంగా నాకేం అనుమానం లేదు. ప్రజల్లో విసుగు కనిపిస్తూ ఉంది. 2 రాజకీయ పార్టీలు, ఆ ప్రాంతీయ పార్టీ కానీ ఈ ప్రాంతీయ పార్టీ కానీ ఇచ్చింది సాధించింది ఏమీ లేదు. ఒక దళిత ఇళ్లలో 200 రూపాయలు తప్పించి మార్పు రావాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం, కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం. అది వస్తుంది, వచ్చి తీరుతుంది. ఒక కేంద్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం విజయాలు సక్సెస్ అని ఇంటింటికి వెళ్ళబోతుంది. దానిపైన మీ కామెంట్? ఆయన నాకు స్నేహితుడు 50 ఏళ్ళుగా. ఆయన కష్టపడుతున్నాడు, కానీ నాకేం కంటికి ఏం కనపడటం లేదు. ప్రతిరోజు పేపర్లో కనిపిస్తున్నాడు మా మిత్రుడు, కానీ కంటికి నాకు ఇప్పటిదాకా ఏం కనిపించలా. అదేదో భోగాపురం అన్నాడు.